ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ఇక లేరు. ఆయన చనిపోయారు. ఆయనకి 7 రోజుల పాటు సంతాప దినాలు కూడా త్వరలో చేయబోతున్నారంటూ కూడా ఇరాన్కి సంబంధించిన కొన్ని న్యూస్ సంస్థలు అయితే ఈ వార్తల్ని టెలికాస్ట్ చేస్తూ ఉన్నాయి. అలాగే వార్తాపత్రికలకు సంబంధించి వారి యొక్క మ్యాగజైన్లో కూడా ఫ్రంట్ పేజ్లో ఇవే న్యూస్లు రాస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్కి సంబంధించిన IDF ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ 7 రోజుల పాటు సంతాప దినాలు ఏర్పాటు త్వరలో చేయనున్నారు. అయితే టెల్ అవీవ్ అనే ప్రాంతంలో సెయింట్ పీటర్స్ చర్చ్ అక్కడ ఈ 7 రోజుల పాటు సంతాప దినాలు అతనికి నిర్వహించున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ బెంజమిన్ నెతన్యాహు అసలు ఆయన బ్రతికున్నారా, ఆయన చనిపోయారనే విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎప్పుడైతే ఇరాన్కి సంబంధించిన IRGC నెతన్యాహు ఆఫీస్ అలాగే ఇంటిపైన దాడి చేశారో తర్వాత నుంచి నెతన్యాహు ఎక్కడా కూడా కనిపించలే. తర్వాత ఎక్స్ అకౌంట్లో ఒక ఫేక్ వీడియో వచ్చింది, ఏ వీడియో వచ్చింది. ఒక చేతికి 6,000, ఇంకొక చేతికి 4,000, ఒక వేలికి ఫింగర్, ఇంకొక వేలికి ఒక చిన్నపాటి రింగ్ లాంటిది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇది బెంజమిన్ నెతన్యాహు కాదు, బహుశా ఇది ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఎవరో క్రియేట్ చేసి ఉంటారు, లేదా అతని అకౌంట్ని ఎవరైనా హ్యాక్ చేసి కావాలని పోస్టులు పెట్టి ఉంటారు, లేదా ఇజ్రాయెల్ ఒక డ్రామా ఆడుతుంది, నెతన్యాహు డూప్ని తీసుకొచ్చి ఎక్కడ ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తారని చెప్పి అతని ప్లేస్లో ఒక డూప్ని తయారు చేసి పెట్టింది, ఒక డ్రామా ఆడుతుందనే ఇట్లాంటి విషయాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఒక పక్క బెంజమిన్ నెతన్యాహు కుటుంబ సభ్యుల నుంచి వారి యొక్క అకౌంట్స్ కావచ్చు, వారి యొక్క ఏదైతే బయటికి రిలీజ్ చేస్తున్నారు వీడియో క్లిప్స్ కావచ్చు, అంటే ఒక బాధతో ఎంతో కుమిలిపోతున్న కొటేషన్స్ అట్లాంటివన్నీ కూడా పెడుతూ, అంటే ఒక పర్సన్ తిరిగి రాని లోకాలకి వెళ్తే ఏ విధంగా అయితే ఫీల్ అవుతారో ఆ విధంగా కొటేషన్స్ అన్ని కూడా పెట్టి ఇన్స్టాగ్రామ్, ఎక్స్ అకౌంట్, ఫేస్బుక్ వీటిలో పోస్టులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా సారా నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు 3వ భార్య, ఆమె రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ చూస్తే నిజంగా నెతన్యాహు బ్రతికున్నారా చనిపోయారా అనే ఒక అనుమానం ఖచ్చితంగా వ్యక్తం అవుతుంది. అయితే నోవా నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు కూతురు, ఆమె కూడా కొన్ని పోస్టులు అయితే పెట్టడం జరిగింది. అంటే ఒక తండ్రిని మిస్ అయితే ఏ రకంగా అయితే ఆ విషయాన్ని ఇతరులకు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారో ఆ రకంగా ఆమె కూడా కొన్ని పోస్టులు అయితే పెట్టడం జరిగింది. అలాగే ఈ బెంజమిన్ నెతన్యాహుకి సంబంధించి కొన్ని రోజుల నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, బెంజమిన్ నెతన్యాహు అంత్యక్రియలు సీక్రెట్గా చేయబోతున్నారు, సీక్రెట్గా ఆల్రెడీ చేశారు. కొన్ని చర్చల్లో ప్రేయర్స్ కూడా చేశారు చాలామంది అతని అభిమానులు. జెరూసలేం ఇంకా చాలా చర్చిలు ఉన్నాయి, సెయింట్ పీటర్స్, ఇట్లాంటి మౌంట్ ఆఫ్ ఒలివ్స్ జఫా టెల్ అవీవ్ ప్రాంతంలో ఉంది, ఇట్లా మౌంట్ జియన్ జెరూసలేంలో ఉంది, బెత్లెహెం, ఇట్లాంటి ప్రాంతాల్లో ఆయన ఫోటోలు పెట్టుకుని చాలామంది ప్రేయర్స్ చేయడానికి బయటకు వచ్చారు. అవన్నీ చూసిన తర్వాత కూడా మరి ఇంకా బెంజమిన్ నెతన్యాహు బ్రతుకున్నాడని మీరు అనుకుంటారా, లేదంటే ఇజ్రాయెల్ ఒక డ్రామా ప్లే చేస్తుంది అనుకుంటారా, లేదంటే ట్రంప్ ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ లాగా చేయించి నెతన్యాహుకి ఏం కాకుండా అతన్ని సేఫ్ ప్లేస్లో పెట్టి ఈ డ్రామాని నడిపిస్తున్నారని చెప్పేసి మీరు అనుకుంటారు. ఏదేమైనప్పటికీ ఈరోజు IDF ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిందంటూ కూడా ఇరాన్కి సంబంధించే న్యూస్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ వార్తలను అయితే బయటికి రాయడం జరుగుతుంది. ముఖ్యంగా టెహ్రాన్ టైమ్స్ అలాగే టస్క్లిమ్ న్యూస్, మీరు కూడా ఆ వెబ్సైట్స్ని ఓపెన్ చేసి మీరు క్లియర్గా చూడొచ్చు. నెతన్యాహుకి సంబంధించిన పూర్తి వివరాల్ని ప్రతిరోజు అతనికి సంబంధించిన వివరాల్ని తెలియపరిచేందుకు వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. అంటే ఇంకొక పక్క ఇరాన్ కక్ష తీర్చుకుంది, ప్రతీకార దాడులు చేసి అనే ఒక సంబరాలు కూడా ఇరాన్లో చేసుకుంటున్నారు. అంటే ఈ పర్సన్ చనిపోయారని చెప్పేసి, బెంజమిన్ నెతన్యాహు చనిపోయారని చెప్పి. ఇంకో పక్క బెంజమిన్ నెతన్యాహుతో పాటు అతని తమ్ముడు కూడా ఇదే అటాక్లో చనిపోయారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇజ్రాయెల్కి సంబంధించి ఇది ఒక చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. కానీ మరి ఇక్కడ కొంతమంది ఇండియన్స్ బెంజమిన్ నెతన్యాహు చనిపోయారనగానే చాలామంది
బాధపడతా ఉన్నారు, మమ్మల్ని కూడా తిట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మరి ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడి పైన అంత ప్రేమ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మన దేశం పైన ఆ ప్రేమ ఉంటే బాగున్నాము. కనీసం ఆపరేషన్ సింధూర్లో 26 మంది చనిపోతే మరి ఎంతమంది రోడ్లపైకి వచ్చి వారికి సానుభూతి తెలియజేశారో, ఎంతమంది రోడ్లపైకి వచ్చి ఎవరైతే అభిమానిస్తున్నారో నేను వారి గురించి మాత్రమే చెప్తున్నా. మరి రోడ్లపైకి వచ్చి ఎవరైతే టెర్రరిస్టులు చంపేశారో వాళ్ళని చంపాలని ఎంతమంది డిమాండ్ చేస్తున్నారు. కానీ నెతన్యాహు చనిపోయాడంటే మాత్రం మరి ఎక్కడా లేని బాధ అంతా కూడా వారిలో నుంచి పుట్టుకొస్తుంది. అసలు నెతన్యాహుని చంపితే మీ ప్రాబ్లం ఏంటి? నెతన్యాహు ఏమైనా మంచివాడా? ప్రాణాలు పోసాడా? అనవసరంగా ట్రంప్ని ఈ వార్లోకి లాగి అతని ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇరాన్లో 2000 మంది చనిపోవడానికి కారణమయ్యాడు బెంజమిన్ నెతన్యాహు. అలాగే ఇంతకుముందు గాజా, మాస్ ఆ దేశాలపైన జరిపిన దాడుల్లో 70,000కి పైగా ఎవరైతే ఉన్నారో ఆ దేశ ప్రజల మరణానికి కారణమయ్యాడు బెంజమిన్ నెతన్యాహు. సో అంటే మరి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ముస్లిం కంట్రీస్ ఇవన్నీ కూడా ఏకవయ్యి నన్ను ఏదైనా చేస్తారు, నన్ను చంపేస్తారనే భయంతో ట్రంప్ సపోర్ట్ తీసుకుని ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేస్తుంది సీక్రెట్గా అని చెప్పి ఒక స్టోరీని మంచిగా అల్లి ఇరాన్ పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. అలాగే దేశాలన్నింటిని ముందు కూడా ఇరాన్ ఒక తప్పు పని చేస్తుందని ఆ రకంగా చూపించే ప్రయత్నం కూడా చేశారు. కానీ నిజానికి ఇప్పుడు ఇరాన్ తమ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉందో లేదో అయితే క్లియర్గా తెలీదు. కానీ గతంలో కూడా ఇరాన్ స్పష్టంగా తెలియజేస్తుంది, మా దగ్గర 24 గంటల్లో న్యూక్లియర్ వెపన్ని లాంచ్ చేసే ఆ కెపాసిటీ మా దగ్గర ఉంది, తయారు చేసే కెపాసిటీ మా దగ్గర ఉంది, 60 to 70% యురేనియం మా దగ్గర ఉందంటూ కూడా గతంలో ఇప్పుడు జరుగుతున్న వార్లు కాకుండా 6 నెలల క్రితం ఏదైతే వార్ జరిగిందో ఇరాన్కి ఇజ్రాయెల్కి, అప్పుడు డైరెక్ట్ ఇరాన్ ఐఆర్ చేసి డైరెక్ట్గా ప్రకటించింది. అప్పుడు కొంతమంది సైంటిస్టులను కూడా చంపేశారు. సో ఏదైతే నెతన్యాహు గేమ్ ప్లే చేశాడో ఈ గేమ్ నుంచి నెతన్యాహుని లేపేశామంటూ ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ అలాగే న్యూస్ సంస్థలు కూడా ఇదే మాట చెప్తా ఉన్నాయి. చూద్దాం దీనికి సంబంధించి ఇంకా వివరాలు రోజు రోజు ఇంకా చాలా బయటకు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా బెంజమిన్ నెతన్యాహు ఒక కాఫీ కప్ పట్టుకుని నేను బ్రతికే ఉన్నానంటూ కూడా మాట్లాడిన క్లిప్ వైరల్ అవుతుంది. అంటే ఒక్క విషయం మీరు చెప్పండి, తమ దేశంలో సైనికులు చనిపోతున్నారు, ప్రజలు చనిపోతున్నారు, అతను బ్రతికి లేడు, చనిపోయాడనే వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అటువంటి టైంలో ఒక కప్పు కాఫీ తాగుతూ బయటకు వచ్చి నేను బాగానే ఉన్నాను నవ్వుతూ ఎవరైనా ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? కనీసం వాళ్ళ దేశ ప్రజలు చనిపోతున్నారు, సైనికులు చనిపోతున్నారు అనే బాధ అతనికి ఉండదా? ఇంకొకటి, ఐడిఎఫ్ కూడా అతన్ని బయటకి చూపించే ప్రయత్నం ఎప్పుడూ చేయదు. ఎందుకంటే ఒకవేళ చూపిస్తే ఇరాన్ గురి పెడుతుంది అతని పైన. కాబట్టి ఖచ్చితంగా ఆ కప్పు వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా ఫేక్. సో గైస్, మీ కమెంట్స్ ఏంటి? మీరేం చేస్తారు? బెంజమిన్ నెతన్యాహుని అసలు ఈ భూమి మీద ఉంచాలంటారా, ఉంచకూడదంటారా? మీ కమెంట్స్ ఖచ్చితంగా మాకు తెలియపరచండి.